పోసానిని కడప రిమ్స్ కు తరలించారు. రాజంపేట జైల్లో పోసాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ జనరల్ చెకప్ల అనంతరం కడప రిమ్స్ కు తరలించారు పోలీసులు. పోసాని చాలా నీరసంగా కనిపించారు. రాజంపేట నుంచి కడప రిమ్స్ కి తరలించే సమయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపించింది. ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్ లో కాకుండా పోలీస్ జీప్ లో తరలించారు. కనీస మానవత్వం కూడా పోసాని విషయంలో చూపించడం లేదు కూటమి ప్రభుత్వం. పోసాని పట్ల కూటమి ప్రభుత్వం పోలీసులు ఏమాత్రం మానవత్వం చూపడం లేదు. వెంటాడి వేధిస్తున్నారు. మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. రాజకీయ కక్షతో పోసానిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. పోసాని విషయంలో అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. అరెస్టు సమయంలోనే తన అనారోగ్య సమస్యల గురించి పోసాని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. పైగా 10 నిమిషాల్లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేదు, ఎంఆర్ఐ చేయించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా అరెస్టు చేశారు. తమ దగ్గర డాక్టర్ ఉన్నారని జీప్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు పోలీసులు. ఏమాత్రం మానవత్వం లేకుండా తెల్లవారేదాకా జీప్లోనే తిప్పుతూ బాగా ఇబ్బంది పెట్టారు పోలీసులు. ఫిబ్రవరి 27 మధ్యాహ్నానికి ఓబులవారిపల్లె పిఎస్ కు తరలించారు పోలీసులు. అప్పుడు కూడా ఏమాత్రం విశ్రాంతినివ్వకుండా 9 గంటల పాటు ఆయనను విచారణ చేశారు. కోర్టుకు తరలించే ముందు పీహెచ్సీ వైద్యులతో వైద్య పరీక్షలు చేయించారు. గొంతు, చేయి నొప్పితో ఉన్న పోసానికి బీపీ, షుగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారు. ఆరోగ్యం ఏమాత్రం బాగోలేని పోసానిని 2 రాత్రుళ్లు ఆహారం, నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెట్టారు. పోసాని ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం పోసాని కడప రిమ్స్ లోనే ఉన్నారు. అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చూస్తున్నాం ఒకటే అంబులెన్స్ లో తరలించలేదు, పోలీస్ జీప్ లోనే అక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి. పోనీ పోలీస్ జీప్ లో అయినా తరలించారు, కనీసం ఒక వీల్ చైర్ పెట్టి కనీసం లోపలికి తీసుకెళ్లాలి, ఒక పేషెంట్ ని అనే కనీస ఇది కూడా లేకుండా లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి. ఆయన కండిషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కడప రిమ్స్ లో ఆయన ఎలా ఉన్నారు లాంటి వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయి? చాలా నిర్లక్ష్యంగా, అమానుషంగా, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా బిందు, మొదటి నుంచి కూడా పోసాని కృష్ణమురళి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పూర్తి స్థాయిలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అరెస్టు దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి నిమిషం కూడా అత్యంత దారుణంగానే పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. చివరికి ఆయన అనారోగ్యంతో ఉన్నారు, తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా కూర్చోలేకపోతున్నారు అనేటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానంగా ఇప్పటికే ఆయన 3 సార్లు గొంతు సంబంధించి ఆపరేషన్ చేయించుకున్నారు. గతంలో గుండె ఆపరేషన్ చేయించుకుని స్టంట్ కూడా వేయించుకున్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా హెర్నియా ఆపరేషన్ జరిగింది. దాదాపు 1 రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా గతంలో 3 సార్లు కరోనా కూడా పోసాని కృష్ణమురళికి వచ్చింది. అప్పటి నుంచి కూడా తీవ్రంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవి కాకుండా అదనంగా ఈ గుండె సంబంధిత వ్యాధి కానీ, అట్లాగే హెర్నియా ఆపరేషన్లు తదితర అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందేందుకే పోసాన్ని అరెస్ట్ చేయడంతో పాటు ఆయన పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు సమయంలో కూడా కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, నేనే దగ్గరుండి ఈ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ ఆయన భార్య కుసుమలత చాలా స్పష్టంగా పోలీసులకు చెప్పినప్పుడు కూడా మీకంటే ఎక్కువగా మేము చూసుకుంటాం, చాలా జాగ్రత్తగా సార్ను చూసుకుంటామంటూ ఎస్ఐ భక్తవత్సలం చెప్పి కేవలం 10 నిమిషాల్లోనే పోసాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. అది ఆ రోజు కూడా ఒక ప్రైవేటు వాహనంలో తరలించారు. అది కూడా కర్నూలు నుంచి నేరుగా సమ్మేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలొచ్చు. కానీ అది కాకుండా విజయవాడ మీదుగా తరలించి దాదాపు 15 గంటల పాటు ఆయన తిప్పారు. ఒక సీనియర్ సిటిజన్, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, గుండె ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తిని 15 గంటల పాటు వాహనంలో తిప్పడం అంటే ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా నేరుగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత 9 గంటల పాటు విచారణ పేరుతో వేధించారు. కనీసం ఒక అరగంట కూడా విశ్రాంతి ఇవ్వకుండా 9 గంటల పాటు అక్కడ ఒకే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వేధించడం అంటే పోసాని కృష్ణమురళి మీద ఏ విధంగా ఒక ప్రీ ప్లాన్డ్ గా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రవీందర్, ఎంత అరెస్ట్ అయినప్పటికీ కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన కనీస అవసరాలు లేకపోతే ఆరోగ్యం, ఈ విషయంలో కొన్ని హక్కులు ఖచ్చితంగా ఉంటాయి, అవేమీ పాటించట్లేదు. నిజంగా కనుక వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉండదలుచుకుంటే కనుక పోసాని ఆరోగ్యం ఎలా ఉంది,
ఆయనని ఏ టైంలో ఎక్కడికి తీసుకెళ్లారు, 15 గంటల పాటు ఏం చేశారు, 9 గంటల పాటు విచారణ జరపాల్సినంత పెద్ద కేసు ఆయన పైన ఏముంది, ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించి పోలీసులు కొంత ట్రాన్స్పరెన్సీగా బయటకు వివరాలు వెల్లడించాల్సి ఉంది. అలాంటి ఇష్యూ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. కేవలం పోసాన్ విషయంలోనే కాదు, ప్రతి వాళ్ళ విషయంలో ఎక్కడి నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి, ఎవరి ఆదేశాల మేరకు ఇలా వ్యవహరిస్తున్నారు పోలీసులు అనేది ప్రతిసారి అందరి దగ్గర నుంచి వచ్చే ప్రశ్న. ఖచ్చితంగా ఏదైతే రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకున్న తర్వాత వారిని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ సమయంలో పోలీసులు వెళ్లి వారిని అరెస్ట్ చేయాలతో సహా ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేయాలి, విచారణ ఏ విధంగా జరపాలి, తర్వాత అందులో సాక్షులను ఎవరిని పెట్టాలి తదితర ప్రతి ఒక్క అంశం కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇదంతా జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఎంపిక చేసుకున్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల ద్వారా ఈ విధంగా అరెస్టులు చేయటం తదితర కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి అందులో భాగంగా ఇప్పుడు మనతో మాట్లాడడానికి కోరుముట్ల శ్రీనివాస్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం శ్రీనివాసులు గారు. హలో సార్ నమస్తే. నమస్తే అండి. శ్రీనివాసులు గారు, చూస్తున్నాం నిన్న రాత్రి నుంచి నాకు బాలేదు, ఛాతి నొప్పిగా ఉంది అని పోసాని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి ఎలా ఉంది అనే ఒక ఆందోళన కనిపిస్తోంది. ఈసీజీలో కొంతవరకు ఏవో ఇబ్బందులు ఉన్నట్టు కనిపించిందనే వార్త వస్తోంది. అట్ ద సేమ్ టైం అక్కడ లోకల్గా ఒక ప్రచారం ఏం చేస్తున్నారంటే ఇంచుమించు 16 కేసులు రిజిస్టర్ చేశారు ఆయన పైన అనే ఒక రూమర్ దాన్ని వ్యాపింపజేస్తున్నారు, ఒక ఆందోళనకి గురి చేసేలాగా. మొదటి నుంచి అతను అరెస్ట్ చేసే విధానం నుంచి కూడా ఎప్పటికప్పుడు పైనుంచి ఆదేశాలతోనే మూవ్ అయినారండి. హలో చెప్పండి. ఆదేశంతో మూవ్ అయ్యారు. ఆయన తేవడంతో పాటు నైట్ ఇంట్లో డిమేషన్ లేకుండా కనీసం ఆయనకు హెల్త్ బాగాలేదని చెప్తున్నా టాబ్లెట్ కానీ వేసి పంపిస్తుంటే అది కూడా ఒప్పుకుండా తీసుకురావడము. ఆ తర్వాత దాదాపు ఆయన 11:30కి ఓలూరుపల్లి అన్నమయ్య జిల్లా ఓలూరుపల్లి ప్రొడ్యూస్ చేయడంలో మేము అందరం కూడా వెళ్ళాలన్నప్పుడు మమ్మల్ని కూడా తిరస్కరించి ఆయన మమ్మల్ని అవాయిడ్ చేసి మమ్మల్ని గడ్డక మాకు చూపించలేదు. పోయిన తర్వాత సరే అయిపోయింది. తర్వాత దాదాపు ఎస్పీ అండర్ లో దాదాపు 9 hours అంటే రాష్ట్రంలో కానీ జిల్లాలో ఎన్నెన్నో కేసులు ఉన్నాయి. ఈ యొక్క ఇరిగ్యులారిటీ కేసు గురించి ఎస్పీ అండర్ లో ఎస్పీ ఆధ్వర్యంలో 9 hours జరగడం అనేది చాలా బాగా చాలా అత్యంత దారుణమైన విషయం. పైగా అందులో ఇంకా ఆయన పేషెంట్ ఆల్రెడీ కార్డియాక్ మల్టిపుల్ ఉన్నాయి ఆయనకు, గ్యాస్ట్రిక్ తర్వాత రకరకాల. మేము పైనుంచి కూడా చెప్తాను, నేను ప్రెస్ లో చెప్తున్నాం, బయట నుంచి అధికారులు కూడా కొద్దిగా ఆయన కూర్చొని పెట్టండి మాట్లాడుతుంది ధైర్యం. ఎందుకంటే లోకల్ గా మేము కనపడితే ఏమవుతుందంటే మా ఏరియా తీసుకొచ్చినప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ నియోజక ఇన్ఛార్జ్ గా ఒక సీనియర్ మాజీ శాసనసభ్యులుగా మమ్మల్ని చూస్తే ఆయన కూడా కొద్దిగా మాకు వచ్చారు, మాకు సపోర్ట్ గా ఉండాలని భయపడకుండా ధైర్యంగా ఉంటాడు. అది కూడా చేయలేదండి. అది కూడా చేయబాగా ఈ రోజు మళ్ళీ ఆయనకు అక్కడ సబ్జెక్టులో రాయంపేటలో ఉంటే నేను ఇలా పట్టకు నేను ఆల్రెడీ నిన్న చెప్పాను, నేను వస్తున్నాను సార్ నుంచి కలవాలని చెప్పేది. ఆ రోజు అటంలో ముందుగానే బాగాలేదని పోతే ఈ రోజు మిలాఖత్ కూడా నాకు అవకాశం ఏం లేదు. అరే మేము ముందుగానే లీగల్ గా మేము ముందే అప్లై చేశాం కదా, మాట్లాడాం కదండి అంటే లేదు సార్ తెలిసించారు. నేను ముందే ఆయనకు చాలా మల్టిపుల్ ఆయనకు డిసీజ్ ఉన్నాయండి, చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆల్రెడీ ఆయనకు ఈ రకరకాలుగా డిఫరెన్స్ ఉన్నాయి అనేది. మరి పైనుంచి ఆదేశాలు ఎప్పటికప్పుడు నా ముందుగా జైలు సూపరింటెండెంట్ మామూలు సార్లు మాట్లాడినాడు. లేదు సార్ చూపించి పంపిలేం సార్ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అనేక కోణాల్లో అనుమానాలు వస్తున్నాయి. ఇంతకు ఏం చేయబోతున్నారు ఆయన, ఏం చెప్పిన పైగా మిగతా అన్ని ఒకెత్తు కానివ్వండి, ఒక 66 ఏళ్ల వ్యక్తి, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి, కొంత సెన్సిటివ్ గా ఉన్న వ్యక్తిని మినిమం వైద్య సదుపాయాలను ఒక ప్రాంతంలో ఉంచాలి అనే కన్సర్న్ కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఒక జనరల్ గానే ఒక ఊరిలో బాగాలేనప్పుడు వీల్ చైర్లను దీంతో దాన్ని తీసుకెళ్తారు, కానీ ఆ ప్రొసీజర్ ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రొసీజర్ ఎక్కడ ఫాలో కాలేదు. కనీసం తోచుకుంటా పోవడం, మధ్యలో జీవులు ఏదో దేశ ద్రోహం చేశాన్ని మొత్తం మధ్యలో వేసుకోవడము, పోలీసుల మధ్యలో. నిజంగా చూస్తుంటే ఇది డెమోక్రసీ లో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా వేరే కంట్రీలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామని అర్థం కావట్లే. ఒక రైటరు, ఒక కళాకారుడు, ఒక యాక్టరు, ఒక సొసైటీలో ఉన్న వ్యక్తి అయినా పిల్లలతో అన్ని రకాలుగా ఉన్న వ్యక్తులు ఆ విధంగా మరీ దారుణంగా ట్రీట్ చేయడం చాలా దారుణమైన విషయం. అంటే ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉండండి, ఇటువంటిగా హింసించి చేయడం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఆయనకు ఏమన్నా అయితే ఖచ్చితంగా కోర్టు ప్రభుత్వం బాధ్యత వహించాలో దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు 10 ఏళ్ళప్పుడు పెట్టిన కేసు నంది అవార్డులు నాకు వద్దు ఇది అని చెప్పిన దానికి
దాన్ని ఉన్నట్టుగా మొత్తం 7-8 జిల్లాలో ఆయన పైన కేసు పెట్టడము, ఆయన భయాందోళన చేయడము, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఆల్రెడీ కార్డియక్ పేషెంట్, అటువంటి చెప్పినప్పుడు విన్నప్పుడు ఇంకా భయపడికి ఈ ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. అది క్లియర్ గా చెప్తానన్నాం. కానీ ఎక్కడే కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ అధికారులు కానీ పైనుంచి మరి ఈ ఆదేశాలు పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నాయా, లేదంటే చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నాయా, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా లోకేష్ నడిపిస్తున్నాడు అనేది కూడా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా మూల్యం తెలుసుకుని తప్పదు. ఇప్పుడు ఈ రోజు పోసాని కృష్ణమూర్తి గారు చాలా అనారోగ్యంతో పోతున్నారు. ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని రక్షించాల బాధ్యత ప్రభుత్వానికి పైన ఉంది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు నిర్లక్ష్యం చేస్తే ఏమైనా జరిగితే ఆ బాధ్యత ఎవరు బేర్ చేస్తారో అర్థం కాని పరిస్థితి అండి. రైట్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు. మా కరెస్పాండెంట్ రవీందర్ లైవ్ లో మాట్లాడుతున్నారు. పోసాని కృష్ణమురళి ప్రస్తుతం కడప రిమ్స్ లోనే ఉన్నారు. ఆయనకి పరీక్షలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. రవీందర్ చూడండి, ఇప్పుడు కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడారు, ఏదో ఒక దేశద్రోహం చేసిన వ్యక్తిని ట్రీట్ చేస్తున్నారు ఆయన్ని అనేది ఆయన వెర్షన్ గా కనిపిస్తోంది. పెట్టిన కేసు ఏంటి, ఎన్నాళ్ల క్రితంది, అసలు ఆ కేసులో ఇంటెన్సిటీ ఏంటి, దానికి ఎలా వ్యవహరిస్తున్నారు, అసలు చాలా మంది అంటుంటారు ఈ ప్రాసెసే ఒక శిక్షలాగా తయారవుతోంది అని చెప్పి. ఖచ్చితంగా పోయింది. ఎందుకంటే ఇది కేవలం ఈ కేసులు, ఈ పోసాని మీద పెట్టినటువంటి కేసులు ఏది ఒక్కడ కూడా నిలబడేది కాదనేది ప్రభుత్వానికి తెలుసు, పోలీసులు కూడా తెలుసు. కాబట్టి శిక్ష ఎటు పడదు. కాబట్టి ఈ లోపే ఈ ప్రాసెస్ లోనే తీవ్రంగా వేధించాలి, ఇటు శారీరకంగా గానీ మానసికంగా గానీ తీవ్రంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటిది ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే వరుస వెంబడి కేసులు నమోదు చేయడం, 1 కాదు 2 కాదు, ఏకంగా 16 కేసులు పెట్టారు. అది కూడా రాష్ట్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అనేక పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసుకుని అక్కడ కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకదాంట్లో అరెస్టులు చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం తెరదీసింది. ఒకవేళ ఒక కేసు సంబంధించి జైలు పాలు చేస్తే కనుక అక్కడి నుంచి మళ్లీ పీటీ వారెంట్ మీద తీసుకెళ్లి అన్ని స్టేషన్లు కూడా విచారణ చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి 301 సెక్షన్ ఈ కేసుకి అప్లికబుల్ కాదు అని చెప్పి అక్కడ కోర్టు కూడా తేల్చిపారేసింది. అది కాకుండా ఐటీ సెక్షన్ కింద 67 కింద పెట్టినటువంటి కేసు కూడా అప్లికబుల్ కాదని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు తేల్చి చెప్పినప్పటికీ మిగతా 2-3 సెక్షన్ల కింద మాత్రం ఆయన రిమాండ్ చేసినటువంటి విధానం కూడా చూస్తుంటే కొన్ని వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయనేటువంటి ఒక విమర్శలు కూడా పెద్ద ఎత్తున తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ రోజు ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని తెలిసిన తర్వాత అక్కడ పీహెచ్సీ సంబంధించినటువంటి వైద్యులతోటి కనీసం ఆయన అరెస్ట్ చేసే సమయంలో కూడా పీహెచ్సీ సంబంధించినటువంటి వైద్యులతో వైద్య పరీక్షలు చేయించి ఆయన ఫిట్ గా ఉన్నారు అని ఒక నివేదిక ఇచ్చారు. కేవలం ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నారు, గొంతు నొప్పితో బాధపడుతుంటే బీపీ షుగర్ చెక్ చేసి తీసుకెళ్లడం ఏంటి అనేది ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు అంతుపట్టినటువంటి ప్రశ్న. చివరికి జైలుకు తీసుకెళ్లిన తర్వాత జైల్లో ఉన్నటువంటి జైలర్ కూడా అక్కడ ఈ వస్తున్నటువంటి వ్యక్తి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఫిట్ గా ఉన్నాడా లేదనేది జైలు వైపు నుంచి కూడా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ అది కూడా జరగకుండా అత్యంత దారుణంగా పోసాని పట్ల మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేస్తున్నది స్పష్టంగా పోసాని విషయంలోనే అర్థం చేసుకోవచ్చు. రవీందర్, థ్యాంక్ యూ.